సాక్షి వీక్షకులకు నమస్కారం. నేను మీ సిరాజుద్దీన్ అడ్వకేట్. గతంలో నేను ఒకసారి మీతో ముచ్చటించేటప్పుడు ఈసారి మనం బాల్య వివాహాలు, వాటి వల్ల ఏర్పడే దుష్పరిణామాలు, సమాజం మీద పడే భారము ప్లస్ సమాజం ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యతలు, ఇటువంటి విషయాల మీద మనం ఒక ప్రత్యేక వీడియో తయారు చేద్దాం అనుకున్నాం. ఈ సబ్జెక్ట్ చూస్తే ఒక వీడియోతో తీరేదిగా కనబడడం లేదు. దీని మీద మనం సీరియల్గా కనీసం ఒక 2-3 వీడియోస్ అయినా చేస్తేనే తప్ప ఈ విషయం గురించి సమగ్రమైనటువంటి అవగాహనను మనం ప్రేక్షకులకు కలిగించలేము. అందులో మొదటి ప్రయత్నంగా నేను ఈరోజు కేవలం ఇంట్రడక్షన్ మాత్రం ఇవ్వడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసు, ఆ పేరులోనే దాగి ఉంది బాల్యము, వివాహము. అంటే వివాహాన్ని బాల్యంలో ఉండే పిల్లల మధ్య జరిపించడం. మరి బాల్యం యొక్క దశ ఎంతవరకు ప్రభుత్వాలు దానికి కొన్ని నిర్దేశనాలను పెట్టడం జరిగింది. ఏజ్ ప్రిస్క్రిప్షన్ ఉంది. ఆ ఏజ్ ప్రిస్క్రిప్షన్ ప్రకారము పిల్లలెవరు, ఆ పిల్లల యొక్క బాల్యం ఎలా ప్రారంభమవుతుంది, వాళ్ళు ఎప్పుడు కౌమార దశకు చేరుకుంటారు, ఆ కౌమార దశలో వాళ్ళ యొక్క ఆలోచనలు ప్లస్ భావాలు ఎలా ఉంటాయి, అలాగే శారీరక నిర్మాణంలో కూడా వచ్చేటటువంటి మార్పులు, ఆ మార్పుల వల్ల వాళ్ళ ఆలోచన విధానంలో ఏర్పడేటటువంటి తేడాలు, ఆ మార్పుల కారణంగా వాళ్ళు చేపట్టే చర్యలు, ఆ చర్యల పర్యవసానంగా ఏర్పడేటటువంటి పరిణామాలు, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే బాల్యాన్ని ప్రభుత్వం వారు దాదాపు 18 నుంచి 21 సంవత్సరాల మధ్యలో వయసు అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. మనం అంటూ ఉంటాం, వింటూ ఉంటాం, మైనర్లు, మేజర్లు అని. మైనర్ అంటే ఒక వయసు కంటే చిన్నవాడిని మైనర్ అనడం, ఆ వయసు వచ్చినటువంటి వాడిని మేజర్ అనడం. మైనర్గా నీకు ఏ హక్కులు లేకుండా పోతాయో వాటిని మేజర్గా కలిగి ఉన్న తర్వాత అనుమతి లభించడం జరుగుతూ ఉంటుంది. సో మైనర్ అన్నవాడిని మనం దాదాపు బాలుడిగా పరిగణించి, రే నాన్న, నీకు ఇంకా మైనారిటీ తీరలేదు, నువ్వు ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, కనీసం నీకు ఓటు హక్కు కూడా ఇంకా రాలేదు, కాబట్టి ఈ దృష్ట్యా నువ్వు పిల్లవాడివి కాబట్టి ఈ తప్పులు చేయకూడదు అంటూ ఉంటాం. కానీ శరీరము, బుద్ధి, ఈ రెండు మనిషికి చాలా విచిత్రమైనటువంటి లక్షణాలు. వయస్సు అనేది తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. తద్వారా శరీరంలో మార్పులు ఏర్పడుతూనే ఉంటాయి. ఆ మార్పుల వల్ల కలిగేటటువంటి ఏదైతే కోరికలు కావచ్చు, లేదా మరొక రకమైనటువంటి ఆకాంక్షలు కావచ్చు, వీటికి వయసుతో పని లేకుండా మనము అడుగులు వేస్తూ ఉంటాం. మన పిల్లలు ఏదో చేస్తూ ఉంటే తమాషకు చేస్తున్నాళ్లే అని అనుకుంటామే తప్ప అతనిలో ఏర్పడినటువంటి శారీరక మార్పు కలిగిస్తున్నటువంటి లక్షణంగా మనం గుర్తించము. మావాడు పిల్లవాడు, వాడు తప్పు చెయ్యడు, ఇది తల్లిదండ్రుల యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయం. కానీ ఆ పిల్లవాడు సమాజంలోని ఇతర పిల్లలతో చేరుతున్నాడు, వాడు చేరేటప్పుడు ఎటువంటి పిల్లలతో చేరుతున్నాడు, వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్టున్నాయి,
వాళ్ళు పరస్పరం ఒకరితో ఒకరు చేసుకునేటటువంటి సంభాషణలు ఎట్లున్నాయి, అవి ఏ స్థాయికి ఏ పనికి దారి తీస్తున్నాయి అన్నది మనం మర్చిపోతాం. దానివల్ల కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు ఏదైనా చెయ్యకూడని పనులు చేస్తే కూడా మనం ఏమంటామంటే వాడు చిన్నపిల్లవాడు, తెలిసి తెలియక చేస్తున్నాడు అని అంటూ ఉంటాం. సరే, ఈరోజు టాపిక్ అది కాదు. చిన్నపిల్లల చేష్టలు ఎలా ఉంటాయి, వాడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నది కాదు. ఈరోజు మన టాపిక్ బాల్య వివాహాల గురించి. సో వివాహం అంటే మనకు తెలిసినటువంటి విషయం. దాన్ని మనం ఎంత పవిత్రమైనటువంటి కార్యంగా భావిస్తాము, ఈ సమాజం వివాహానికి ఇచ్చేటటువంటి ఆ ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మనిషి యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము పెళ్ళి. పూర్వీకుల్లో చూసుకుంటే గతంలో పెళ్ళిళ్ళు అన్నవి ఏదో స్వర్గంలో నిర్ణయింపబడ్డాయి, అవి భూమి మీద నెరవేర్చబడుతూ ఉంటాయి అని అంటారు. కానీ జరుగుతున్న కాలాన్ని పరిశీలిస్తే అవి పైన భగవంతుడు నిర్ణయిస్తున్నాడో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం ఆ వ్యవస్థను తన చేతల ద్వారా దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా యువకుల మీద తల్లిదండ్రులు ఏర్పరచుకున్నటువంటి నమ్మకం కూడా ఈ వివాహ వ్యవస్థలో మరో పక్కదారి పడుతుంది. గతంలో ఒకవేళ చిన్నప్పుడే మేనరికం పేరుతోనో తెలిసిన పేరుతోనో మాటిచ్చామనో మరొకటో ఏ కారణాల చేతకైనా సరే బాల్యంలో పెళ్లిళ్ళు చేసేసిన, అంటే వాళ్ళు కౌమార దశలో ఉన్నప్పుడే పెళ్లిళ్ళు చేయగలిగినా మళ్ళీ వాటికి ఒక గౌరవం ఉండేది, రెస్పెక్ట్ ఉండేది, కట్టుబాటు ఉండేది. దాన్ని వాళ్ళు పవిత్రమైనటువంటి కార్యంగా భావించేటటువంటి వాడు. ఆ దశ దాటింది, ఆ శాతం కూడా బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్నటువంటిది ఏమంటే మనం చూసేటటువంటి ఆలోచనలు, మనము చేసేటటువంటి ఆలోచనలు, మనము వ్యవహరించే పరిసర ప్రాంతాలు, మన పిల్లలతో కూడా కలిసి చేసే నేస్తాలు, వాళ్ళ ఆలోచనలు ఎంతసేపు లింగ భేదంతో సాగుతూ ఉన్నాయి. పురుషుణ్ణి, నేను మగాణ్ణి అనడాలు, ఆడపిల్లను చూస్తే ఒక ఆట వస్తువులాగా భావించడాలు, ఆ ఆట వస్తువును పొందడానికి వీలైతే చాలా సన్మార్గుడు అన్నట్టు, చాలా మంచివాడు అన్నట్టు నటించడం, అడుగులు వేయడం, కొన్ని సందర్భాల్లో సక్సెస్ కావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కడో 10వ తరగతో 8వ తరగతో చదువుతూ ఉండేటటువంటి అమ్మాయి దగ్గరికి ఒక 12 ఏళ్ళ వాడు, 13 ఏళ్ళ వాడు, 15 సంవత్సరాల వాడు దగ్గర కావడం, వాళ్ళిద్దరూ వచ్చి రాని ఆలోచనలతో, తెలిసి తెలియని దాని యొక్క పరిణామంతో వాళ్ళిద్దరూ దగ్గర కావడం, ఒకరికొకరు కోరుకోవడం, వాళ్ళిద్దరూ జీవితం అంటే ఏమిటో తెలియకుండానే జీవితం అంతా మనం కలిసి ఉండాలి అన్నట్టుగా అనుకోవడం, వీలైతే కొంత అడ్వాన్స్ స్టెప్ వేసి చేయకూడని పనులకు కూడా సిద్ధపడడం, తద్వారా తల్లిదండ్రులకు ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉండడం జరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే బాల్య వివాహము అనేది చట్టబద్ధమా, చట్టబద్ధం కాదా? చట్టబద్ధమైతే దాన్ని నియంత్రించేటటువంటి చట్టాలు ఏమున్నాయి, అవి ఏం చెబుతున్నాయి? ముఖ్యంగా ఈ సీజన్ ఏదైతే ఉందో, అంటే మనము త్వరలోనే మహాశివరాత్రి ఉత్సవాలు దేశమంతటా జరగడం చూడబోతున్నాం. మీకు తెలుసు, మహాశివరాత్రిలో ఒక భాగంగా దేవుని పెళ్లితో పాటు అనేక మంది వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వివాహాలు నిశ్చయించుకొని దేవుని కళ్యాణం రోజున వచ్చి
అక్కడ దేవుని సమక్షంలో కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు మా నాన్నమ్మ చనిపోతోందను, అమ్మమ్మ చెప్పిందను, మా నాన్నకు ఆరోగ్యం బాగలేదను, మా అమ్మకు క్యాన్సర్ అను ఏదో ఒక కారణం చెప్పి ఆ కారణం వల్ల పసి మొగ్గల మధ్య పెళ్ళిళ్ళు జరిపించాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఆ ఆలోచనని అమలు చేసే తీరులో ముడిపెట్టడం, మాంగళ్య ధారణ జరిపించడం, వాళ్లను పసిబిడ్డల్ని భార్య భర్త అని చెప్పి స్టాంప్ వేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ జీవితాలు ఎంతగా తారుమారవుతాయి, దానివల్ల వాళ్ళ భవిష్యత్తు ఎంతగా ఆందోళనకరంగా తయారవుతుంది అన్నది ఆలోచించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి ఈ సందర్భంలో సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడింది. గతంలో బాల్య వివాహాలంటే దానికి ఒక పవిత్రమైన కార్యంగా కూడా భావించేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అది కాదు. బాల్య వివాహం అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య, దాన్ని ఎవరు చేయకూడదు. ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ప్రజల్లో దానికి ఒక అవగాహన కల్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, చట్టాలు ఏర్పరిచింది. ఆ చట్టాల ఉల్లంఘనతో ఏర్పడేటటువంటి దుష్పరిణామాల గురించి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా సమాజ బాధ్యతగా భావించి అందులో ఎంతో కొంత మనం కూడా కల్పించుకుని కొన్ని విషయాలు ముచ్చటించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన దేశం యొక్క పరిస్థితి ఏమిటి, మన దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగుతూ ఉండినాయి, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఎంత శాతం ప్రతి సంవత్సరం బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి, వీటిని తొలగించుకోవడానికి, వీటిని తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు చేపడుతూ ఉండేటటువంటి చర్యలేమిటి, దీనికి గాను ఎంతవరకు ప్రచారం కరెక్ట్గా జరుగుతుంది, ఈ ప్రచారం వల్ల మంచి ఫలితాలు ఏమైనా కలుగుతున్నాయా లేక ప్రజలు పెడచెవిన పెడుతున్నారా అన్నది మనము అంకెలతో సహా రాష్ట్రాల పేర్లతో సహా పట్టణాలలో జరిగేటటువంటి ఈ బాల్య వివాహాల యొక్క శాతంతో సహా మనం నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. త్వరలోనే ఒక 2-3 రోజుల్లో లేదా ఒక వారం లోపలనే ఆ వీడియోను కూడా నేను మీ అందరితో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా ఈ ప్రయత్నానికి మీ సహకారం తప్పకుండా లభిస్తుంది అని చెప్పి ఆశిస్తూ, మీ సిరాజుద్దీన్ న్యాయవాది. వీలైనంత వరకు మీరు నా ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, సలహాలు ఇవ్వండి. క్రింద నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్తో మీరు మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోవచ్చు, చెప్పవచ్చు. మంచి విషయాలుంటే వీడియోలో మీరు చెప్పడం ద్వారా దాన్ని నాకు పంపించండి. నా అడ్రస్ కూడా ఇస్తాను. మనం అంతా కలిసి సమిష్టి బాధ్యతగా భావించి మనం ఈ కార్యాన్ని చేపడదాం. మీ సిరాజుద్దీన్. నమస్తే.